కదా అధికారం. అవును. 2014 తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొచ్చాడు కదా. కానీ అవును. అక్కడే ఓడగొట్టారు కదా. ఉమ్. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఓట్లు పడట్లా అనుకుంటున్నారు అంతే. అంతే. అందుకని ఉచితాల దగ్గరనే ఓట్లు పడుతున్నాయి కాబట్టి అటుకే పోతున్నారు వీళ్ళు. సార్, మహిళా ఓటు బ్యాంకింగే కీలకం అనుకుంటుందా బీజేపీ కూడా? ఓకే, రేపు మహిళా రిజర్వేషన్లు అదొక ఎత్తు అయితే, ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలో కూడా ఎక్కువ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఈ అన్ని రాష్ట్రాల్లో, అస్సాంలో కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కానీ ఎక్కడైనా. అంటే మహిళా ఓట్లు ఎంతవరకు భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళుతాయి ఈ హామీల ద్వారా? ఇంకొక 15 సంవత్సరాల దాకా మహిళలకి తాయిలాల చుట్టూతోనే నడుస్తుంది. ఎందుకంటే మగవాళ్ళతో పోల్చుకుంటే మహిళలు ఆ బెనిఫిట్ ని బేస్ చేసుకుని ఓట్లేసేస్తున్నారు, ఎక్కువ ఆలోచించట్లేదు. ఇక రాష్ట్రం ఏమైపోతుంది, దేశం ఏమైపోతుంది. మగవాడికి నువ్వు 100 చూపెట్టినా కూడా అంగీకరించాలి. నువ్వు పార్టీ ఏంటి, సిద్ధాంతం ఏంటి, లేకపోతే అభివృద్ధి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాడు మగాడు. మహిళల్లో ఈ ఆలోచన ఎలైటెడ్ సెక్షన్స్ లో ఉంది, కానీ పూర్ సెక్షన్ లో ఉండట్లేదు. మగాళ్ళల్లో పూర్ సెక్షన్ లో కూడా ఆ చర్చ నడుస్తుంటది. అని తెచ్చిస్తాడా, డబ్బా సొత్తు తెచ్చిస్తాడా, ఇట్లా మాట్లాడేస్తారు వాళ్ళు. అదే మహిళలు వచ్చేటప్పటికి ఎట్ట చేస్తే మనకెందుకు, మన డబ్బులు ఇస్తాడు లేదా అనేటటువంటి ఫీలింగే కదా వచ్చింది. కాబట్టి మనం దానికి దూరంగా వెళ్తే మనకి ఓటేం దగ్గరికి రాదనేది బీజేపీ కూడా గ్రహించేసింది. రాజకీయాన్ని రాజకీయంగానే చేయక తప్పదు అనినే కదా ఒకప్పుడు వాజ్పేయి పాటించినటువంటి ఒక్క సీటు తేడాతో దిగిపోయింది అయినా, లేదా